లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచిని చెప్పుకోలేని హీన దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి హీన దినస్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు. మీ ద్వారా అడుగుతున్నాం వాసన్న ఒకటే చెప్పినాం. 2021 సెప్టెంబర్ 10వ తారీఖు మనకి సిక్కు నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్కి తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ 10వ తారీఖు 2021లో వచ్చిన లెటర్లో, ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సిక్కి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది. దాంట్లో లెటర్లో మీరు సంతకం, ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. ఆ రోజుకి అప్రూవ్ కాలే క్యాబినెట్లో. మళ్ళా దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో సంతకం పెట్టారు. నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇక్కడ నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అర్ధరాత్రిలో నా సంతకం పెట్టించుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావో, ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్ బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటానన్న విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి. వాసన అంటున్నాడు స్వేచ్ఛ ఎక్కడుంది, నాకు స్వేచ్ఛ లేదు. ఒక్కటే మాట్లాడుతున్నావు వాసనని. జగనన్న ప్రభుత్వంలో మీకున్న స్వేచ్ఛ నిజంగా కూడా చాలా తక్కువ మంది కూడా ఉంటుంది. కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం, ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఆత్మీయులారా, ఆధారాలతో, సాక్ష్యాలతో, నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.